తైత్ర సిద్ధాంత ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక జమ్మికుంట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వడ్డపల్లి వెంకటేశ్వర కాలనీలో శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ప్రతి ఏటా శ్రీకృష్ణ ప్రతిమను కొలువు తీర్చి 6 రోజులు నిత్య పూజలు చేసి శ్రీకృష్ణ స్వామి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు వెంకటాచార్యులు తెలిపారు. భక్తులు కోలాటలతో సన్నాయిలతో భగవద్గీత శ్లోక నినాదాలతో జయ జయ ధ్వనాల మధ్య శ్రీకృష్ణ స్వామి పల్లకిని ఊరేగించారు. శ్రీకృష్ణ ప్రతిమ పల్లకిని కాజుపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరంగి సునీల్ పల్లకి సేవలో పాల్గొన్నారు అని వెంకటాచార్యులు పేర్కొన్నారు. శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపుకు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే ద్రవ్య యజ్ఞం చేస్తే గానీ జ్ఞాన యజ్ఞం చేయాలి. ఎందుకంటే సర్వ జీవరాశుల్లో నకశిక పర్యంతం వ్యాపించిన వాడెవరు? ఆత్మ. ఆత్మకు శక్తిని చేకూర్చినటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి ఔషధం అంటే ఆహారం. జీవనం అయిన నువ్వు ఆహార రూపంలో ఆత్మకు అందించడం. నువ్వు సమయానికి ఆహారాన్ని అందిస్తే ఆయన నీకు దేవుని జ్ఞానాన్ని బుద్ధికి అందిస్తాడు. ఆహారాన్ని లేకుండా నీ శరీరాన్ని వదిలేసినప్పుడు నీ శరీరము అవయవ చూడండి 2-3 అందరికీ ప్రపంచ నలుమూలల్లా ఇదే విధంగా జరుపుకుంటున్నారు. అంతటి గొప్ప అవకాశం వచ్చినటువంటి నా తండ్రి గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఒకసారి నా తండ్రి గారికి చప్పట్లు కొట్టండి. తండ్రి ఈ సిద్ధాంతాన్ని, ఈ జ్ఞానాన్ని ఇక్కడున్న జ్ఞానులందరికీ ప్రతి మండపం వెనుక భోజన కార్యక్రమాలు ఉంటాయి. మెల్లగా వెళ్ళి భోజనం చేసి పల్లకి దగ్గర రావాల్సిందిగా కూర్చున్నాము. శశి వాటర్ ట్యాంకర్ ముందు పెట్టండి. వాటర్ ట్యాంకర్ ముందు, తర్వాత రథము, తర్వాత డీజే బాక్స్. జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ. కాలనీ వాసులు త్వరగా రావాలండి. స్వామివారి పల్లకి సేవ. జయ శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి దివ్య పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ స్వామివారి శుభ ఆశీస్సులతో రైత సిద్ధాంతం హిందూ జ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గత 16వ తారీఖు నుండి 6 రోజుల పాటు ఈ రోజు వరకు నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 4 నందు విజయవంతంగా ముగించడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమము మరియు 1:30 శ్రీకృష్ణ పరమాత్మల వారు పల్లకి ఊరేగింపు ద్వారా వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 4 నందు పల్లకి ఊరేగింపు ద్వారా వీధుల్లోకి రానున్నారు. కావున భక్తులందరూ ఆ స్వామివారి దేవాది దేవుని స్వాగతిస్తూ పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని సమర్పించుకొని స్వామివారి జ్ఞాన కటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఈ జన్మాష్టమి వేడుకలు ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 225 ప్రాంతాలకు పైగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రైత సిద్ధాంతం వారి తరఫున నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ హన్మకొండలో 6 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో 11 రోజులు, 9 రోజులు, 10 రోజులు ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రైత సిద్ధాంతం తరఫున దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మల వారి నిజ భావాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని భగవద్గీత గ్రంథము ఇంటింటా ఉండాలని, భగవద్గీత యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో హిందూ జ్ఞాన వేదిక రైత సిద్ధాంతం వారు ఈ విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ దేవాది దేవుని జ్ఞాన కటాక్షాలు పొందాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. నా పేరు వెంకటాచార్యులు, హిందూ జ్ఞాన వేదిక జమ్మికుంట శాఖ అధ్యక్షులు. ఇక్కడ మా జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రైతు సిద్ధాంత తరపున
ఈ కృష్ణాష్టమి వేడుక